మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం జీవి. నేను బలి. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు. వారితో మాట్లాడదాం. లలిత్ కుమార్ గారు నమస్కారం సార్. నమస్తే వల్లి. లలిత్ కుమార్ గారు, కోచింగ్ సెంటర్లు ప్రధానంగా కొన్ని ప్రైవేటు కోచింగ్ సెంటర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఒకవైపు అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఫీజులు వసూలు చేయటం ఒకటైతే, మరొకటి వాళ్ళు నిబంధనలు పూర్తిగా తిరగలిచే పరిస్థితి కనిపిస్తోంది. అంటే వాళ్ళు ర్యాంకులు ప్రకటన కావచ్చు, ర్యాంకులు వచ్చిన విద్యార్థుల్ని మభ్యపెట్టడం కావచ్చు. సో ఇలాంటి తతంగం అంతా జరుగుతుంది. సో కేంద్రం కొన్ని కీలకమైనటువంటి మార్గదర్శకాలు కూడా ఇచ్చింది సార్. సో ఈ వ్యవహారం అంతా ఏ విధంగా జరుగుతుంది? కేంద్రం కలగజేసుకోవాల్సిన పరిస్థితి అసలు ఎందుకు వచ్చింది? మన దేశంలో అదొక రకమైన పంద. అంటే దీన్ని విద్య అనేది ఎడ్యుకేషన్ సంబంధించి ఇదేదో సేవలాగా కాదు. ఇది ఒక బిజినెస్. ఇది ఓపెన్ బిజినెస్. దీంట్లో దాపరికాలు ఏమి, దీంట్లో విలువలు, సిద్ధాంతాలు, పద్ధతులు ఇవన్నీ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయొద్దు. మామూలుగా వ్యాపారం ఎలాగో, వ్యాపార సంస్థలు ఎలాగో చూస్తాయో అదేవిధంగా ఈ విద్యా సంస్థలు కూడా ఉంటాయి. ప్రైవేట్ కానివ్వండి, కార్పొరేట్ కానివ్వండి. దీంట్లో ఎప్పుడు కూడా బిజినెస్ చేసే వాళ్ళు ఎలా ఆలోచిస్తారు? లాభం, నష్టం, ఈ రెండే ఆలోచిస్తారు. బిజినెస్ జరగాలంటే ఎన్నో ట్రిక్స్ ప్లే చేస్తారు. అట్లాగే వీళ్ళు కూడా తమ సంస్థల్లో విద్యార్థులు చేరాలన్నా, ఎక్కువ సంఖ్యలో అడ్మిషన్ రావాలన్నా కూడా వివిధ మార్గాల్లో తప్పుడు ర్యాంకులు కొన్ని, కొంతమంది విద్యార్థులతోనే ఆ ర్యాంకులు వాళ్ళ దగ్గర చదివినట్లుగా వీడియోలలోనో లేకపోతే పేపర్ మీద స్టేట్మెంట్స్నో రాయించుకోవటమో ఇట్లా చేసుకునేసి అవి ప్రకటన రూపంలో ఇచ్చేసి ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు తమ విద్యా సంస్థలో చేరే విధంగా ఈ ప్రయత్నాలు చేసేది అదే సహజంగా జరిగే ప్రక్రియ. ఓకే. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏం చేసేది, కొన్ని మార్గదర్శక సూత్రాలు ఇచ్చింది. ఇచ్చేసి ఈ విధంగా తప్పుడు ప్రకటనలు ఇస్తే, అట్లాగే ఇప్పుడు విజేతలు ఉంటారు అంటే ర్యాంకర్స్, వాళ్ళ అనుమతి లేకుండా ఫోటోలు వాడద్దు, పబ్లిసిటీ అదొకటి ఇచ్చేది. ప్రచారదారులు అంటే ఈ వీటికి ఇప్పుడు సినిమా యాక్టర్లు కూడా విద్యా సంస్థలకు ప్రచారం చేస్తున్నారు. అవును. ఆ రోజు ట్రెండింగ్ హీరో ఎవరైతే ఉంటారో ఆ హీరోతోనూ పబ్లిసిటీ చేయించుకొని నేను పలాని సంస్థలో చదివాను అన్నట్లు ప్రచారం చేసుకుని ఇవన్నీ ఒక ఎత్తు. ఇంకోటి ఏం చెప్పిందంటే, మా దగ్గర చేరితే మంచి ర్యాంకులు వస్తాయి, ఎక్కువ మార్కులు వస్తాయి, లేదా మీకు ఉద్యోగం వస్తుంది, ప్రమోషన్స్ వస్తాయి, శాలరీ పెరుగుతుంది, ఏ సంస్థలో అయినా కూడా నీకు ప్రవేశం గ్యారంటీ అనేటి ప్రకటనలు ఉండకూడదు అనేది ఒకటి తెచ్చింది. అట్లాగే ఇంకా ఆలస్యమైతే సీట్లు దొరకవు అనే ఇన్సెక్యూరిటీని క్రియేట్ చేయటము తప్పనింది. అలాగే అనుచిత వ్యాపార విధానాలు అనుసరించకూడదు, తప్పుదో పట్టించే ప్రకటనలు ఇవ్వకూడదు. కోచింగ్ సెంటర్లు నిర్వహించే వారందరూ తమ కోచింగ్ సెంటర్లో వచ్చిన ర్యాంకులు, కోర్సు పేరు, దాని కాల వ్యవధికి సంబంధించిన వివరాలు స్పష్టంగా పేర్కొనాలి అనేసి కొన్ని మార్గదర్శక సూత్రాలు ఇచ్చింది. అట్లాగే కోచింగ్ సెంటర్లు నిర్వహించేవారు పోటీ పరీక్షల్లో విజయం సాధించిన అభ్యర్థుల పేర్లు, ఫోటోలు, వివరాలు, వీడియోలను వారి వ్రాతపూర్వక సమ్మతి లేకుండా ఉపయోగించకూడదు. అభ్యర్థి ఏదైనా కోర్సు లేదా ఉద్యోగానికి ఎంపికైన తర్వాతే వారి నుంచి సమ్మతి తీసుకోవాలి. ఓకే. ఎంపికైన తర్వాతే అంటే సెలెక్ట్ అయిన తర్వాతే నువ్వు వాళ్ళ దగ్గర సమ్మతి తీసుకొని వాళ్ళ ఫొటోస్ కానీ వీటిగా ఏమన్నా ప్రచారానికి వాడుకోవచ్చు అని చెప్పింది. లేకపోతే వీళ్లకు అవి ఒకవేళ తప్పుడు ర్యాంకులు అనుకోండి, తప్పుడు ర్యాంకులు ఒకవేళ ప్రకటించినట్లయితే ఏదైనా విద్యా సంస్థలు వాళ్ళకు 50 లక్షల నుంచి ₹1 కోటి వరకు జరిమానా విధించే ఇది పనిష్మెంట్ అనేది కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఓకే. ఈ విద్యా సంస్థలకు 50 లక్షలు ₹1 కోటి కొట్టడం పెద్ద విషయమే కాదు. కేంద్ర ప్రభుత్వం అది సరే, ఆ శిక్ష, ఆ పనిష్మెంట్
సరైంది కాదు. ఇంకా కఠినమైన శిక్షలు పెట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇంకొకటి సార్, కోచింగ్ సెంటర్లు ఇప్పుడు విద్యార్థులు కావచ్చు, వారి తల్లిదండ్రులు కావచ్చు, సో మీరు ఎక్కడైనా చదివినా కానీ మీకు మంచి ర్యాంక్ వచ్చింది కాబట్టి మీకు ఇంత డబ్బులు ఇస్తాము, మా దగ్గరే చదివినట్టుగా మేము ప్రచారం చేసుకుంటాం అని చెప్పి వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళు ఇచ్చే డబ్బుకి, ఇప్పుడు వాళ్ళు కొంతమంది పేద తల్లిదండ్రులు ఉంటారు, విద్యార్థులు ఉంటారు, కొంత డబ్బు కనిపించేసరికి సరే అని చెప్పి అనే అవకాశం కూడా ఉంది. సో అలాంటి పరిస్థితుల్లో ఏంటి, ఎట్లా సమ్మతం తీసుకునే వాళ్ళు, అది తప్పైనా సరే సమ్మతం తీసుకునే ప్రచారం చేసుకుంటారు కదా. ఇక్కడ ఎట్లా ఉండదంటే ఫస్ట్ ఇది వివిధ పద్ధతుల్లో ఉంటుందన్నమాట. ఓకే. ఇప్పుడు సపోజ్ ఒక విద్యా సంస్థలో స్కూల్ స్థాయి నుంచి ఏం చేస్తారంటే 10th క్లాస్ వరకు వీళ్ళని ఏం చేస్తారంటే టాపర్స్గా ఎవరైతే ఉంటారో ఆ పిల్లల్ని స్కూల్స్ నుంచి డేటా కలెక్ట్ చేస్తారు. వాళ్లకు ఈ కార్పొరేట్ సంస్థలు ఏం చేస్తాయంటే టెస్టులు కూడా కండక్ట్ చేస్తాయి. 2, 3, 4 టెస్టులు కండక్ట్ చేస్తాయి. కఠినంగా ఉన్న ప్రశ్నపత్రాలు ఇచ్చి వాళ్ళన్నిట్లోనూ సక్సెస్ అవుతూ వస్తారు ఆ స్టూడెంట్స్. అప్పుడు వీళ్ళు భవిష్యత్ ర్యాంకర్లు వీళ్ళే అని వీళ్ళకి తెలిసిపోతుంది. వీడిని జస్ట్ ట్రైనింగ్ ఇచ్చేసి మనం వదిలితే సింగిల్ డబుల్ డిజిట్లు ర్యాంకులు కొట్టచ్చు అనే ఉద్దేశంతో ఒక స్టూడెంట్కి ఏం చేస్తారంటే ₹1 కోటి నుంచి 50 లక్షల వరకు పేరెంట్స్కి విద్యాసంస్థలు ఆఫర్ చేస్తాయి ఎదురు. ఇదే ఈ మన హైదరాబాద్ కానీ, విజయవాడ కానీ, విశాఖపట్నం కానీ, తిరుపతి కానీ ఎక్కడున్నా కూడా. ఇంకో విషయం, కొన్ని విద్యా సంస్థలు దేశంలో వాళ్ళు ఎక్కడైతే ఉన్నా కూడా దేశవ్యాప్తంగా కూడా వీళ్లకు సంస్థల పెట్టుబడి ఎలా ఉంటుందంటే టాపర్స్ మీద 100 కోట్ల నుంచి 500 కోట్ల రూపాయలైనా పెట్టుబడి పెడతారు. టాపర్స్ కోసమే 100 నుంచి 500 కోట్ల రూపాయలైనా పెట్టుబడి పెడతారు. అంటే ఆ స్టూడెంట్ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి రేట్ పెరుగుతారు. కోటి అంటాడు, ₹1 కోటి ఇస్తామని పేరెంట్ దగ్గరికి వెళ్తారు. పేరెంట్ కూడా తీసుకుంటాడు. ₹1 కోటి ఇస్తారు, అబ్బాయికి ఫ్రీ కోచింగ్ ఇస్తారు, వాళ్ళ పిల్లలు ఎవరన్నా ఉన్నా కూడా వాళ్ళకి ఫ్రీ కోచింగ్, ఎవ్రీథింగ్ ఇస్తారు, ప్రొవైడ్ చేస్తారు వాళ్ళకి. కోటి వాళ్ళు కోటి ఇస్తా అంటూనే పక్కనే కాంపిటేటర్ ఉంటాడుగా, ₹1.5 కోటి అంటాడు. ₹1.5 కోటి అంటానే పేరెంట్ ఆగుతాడు. కోటి దగ్గర వాళ్ళకి చేర్పించాడు. ఇంకా ₹1.5 కోటి ఆఫర్ వచ్చిందంటే 2 కోట్లు అంటారు వీళ్ళు. అట్లా 2 కోట్లు ఇచ్చేసి ఎవరికి అవసరమైతే ఆ స్టూడెంట్ తీసుకెళ్ళిపోతారు. ఓకే. అంటే పేరెంటే తన బిడ్డని వేలంపాట జరిపి కాలేజీలకు అమ్మేస్తాడు పేరెంట్. ఇక్కడ మనం విద్యా సంస్థలనే తప్పు పడతాం కానీ పేరెంట్ది కూడా, పేరెంట్స్ ఏమి సామాన్యులు కాదు. ఇక్కడ వీళ్ళు కూడా వాళ్ళను వ్యాపార రీత్యానే వాళ్ళ పిల్లల్ని వేలంపాట్లో పాడేసి ఆ డబ్బుకి ఇచ్చేస్తారు. ఈ టాపర్స్ అందరినీ దేశవ్యాప్తంగా 100 మంది నా దగ్గర, 100 మంది వాళ్ళ దగ్గర, 100 మంది వాళ్ళ దగ్గర, వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి 100 నుంచి 500 కోట్ల రూపాయలు. ఇప్పుడు ఒక రేంజ్లో ఉన్నాడు అనుకోండి 50 లక్షలు, ఇంకో రేంజ్లో ఉన్నాడు 70 లక్షలు, ఒక రేంజ్లో ఉన్నాడు అనుకోండి కోటి, ఇంకో రేంజ్లో మంచి టాపర్గా ఉన్నాడు 2 కోట్లు ఇచ్చేస్తారు. ఇచ్చేసి తీసేసుకున్న తర్వాత వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేస్తారు. తర్వాత ర్యాంక్స్ అన్ని వచ్చేస్తాయి. ఓకే. ర్యాంక్స్ వచ్చిన తర్వాత మళ్ళీ అదొక స్కామ్. అంటే పేపర్ అంతా నిండుగా కనపడాలి కదా. అవును. టీవీలలో అంతా గుంపులుగా కనపడాలి ర్యాంకర్స్ అంతా. అప్పుడు ఏం చేస్తారంటే ప్రధానంగా వీళ్ళకి వచ్చే ర్యాంకులు 1, 2, 3 ఫస్ట్ చూసుకుంటారు. తర్వాత డబుల్ డిజిట్స్ లోకి వస్తారు. అప్పుడు ఏం చేస్తారంటే ఈ వచ్చిన ర్యాంకర్లని ఈ దీంట్లో కేటగిరీ వైజ్ ర్యాంక్స్ ఉంటారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ కింద ఇట్లా ర్యాంక్స్ ఉంటాయి జనరల్ అని. వీటిల్లో ఎస్సీ, ఎస్టీలను తీసేసుకుంటారు. ఆ కేటగిరీ ర్యాంకులు 11, 12, 13, 15, 16 అని పెద్దగా వేస్తారు. ఇవే ర్యాంకులను జస్ట్ ఫోటోలు అవే ఉంటాయి, పేర్లు మారుస్తారు. మళ్ళీ ఆ ఫోటోలో ఫస్ట్ ఒక పేజీలో ఉన్న పిల్లలే మళ్ళీ సెకండ్ పేజీలో వాళ్ళనే తిప్పి పేర్లు మార్చుంటారు ఫోటోలు. మీకు పేపర్ నిండా 100 మంది ఉన్నారనుకో, 100 మంది ఎవరు చూడవు, నువ్వు ఫస్ట్ ఎవరికి ఇన్ని ర్యాంకులు ఇన్ని సీట్లు అని చూస్తావు అంతే. అవును. ఇదొక మాయాజాలం. అంటే ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన
పనిష్మెంట్ ఏదైతే ఉందో 50 లక్షలు కోటి రూపాయలు అనేది కూడా ఉమ్, అది వాళ్ళకు వెరీ నెగ్లిజిబుల్ అమౌంట్. ముందుగానే కట్టేస్తారు కావాలంటే అడ్వాన్స్. ఉమ్, మేము ఈ తప్పులు చేస్తాం కాబట్టి మాకు 1,00,000 కోటి రూపాయలు ఫైన్ వేస్తావు కదా, ఉమ్. మేము ఎట్లాగో చేసేది తప్పులే కాబట్టి అది అడ్వాన్స్ గా ఉంచుకొని కూడా ఇచ్చేస్తారు గవర్నమెంట్ కి. ఉమ్, ఇది వీళ్ళు చేసేది ఏంటంటే రాజద్రోహంతో సమానం. ఉమ్, అంటే తప్పుడు ర్యాంకులతో దేశంలో ఉండే తల్లిదండ్రులని, విద్యార్థులని, టీచర్లని మీరు మోసం చేస్తున్నట్లే. ఓకే. తప్పుడు ర్యాంకుల ప్రకటనలతో, ఉమ్. అంతేనా, ఇంకొకటి దేశ ద్రోహం కింద లెక్క వస్తుంది. సార్, ఇప్పుడు తప్పుడు ప్రకటనలు అని చెప్పి వింటున్నాం మనం. మీడియా సంస్థలు కూడా ఇప్పుడు 100 మంది టాపర్స్ ఉన్నారనుకోండి, 100 మంది టాపర్స్ వాళ్ళ పేర్లతో సహా, ఫోటోలతో సహా, హాల్ టికెట్ నెంబర్తో సహా ఇస్తారు. కానీ అది సరిగ్గా ఉందా లేదా, ఈ హాల్ టికెట్ నెంబర్కి ఈ పేరే వస్తుందా, ఈ పర్సన్ పేరుతో ఈ ర్యాంకే వచ్చిందా, ఇది క్రాస్ చెక్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉందా ప్రస్తుతం? మీడియా సంస్థలు అవి ఆ బాధ్యత తీసుకుంటున్నాయా? ఈ పాపంలో, ఈ దీంట్లో మీడియాది కూడా పాత్ర ఉంది. ఒక 15-20 సంవత్సరాల క్రితం ఒక ర్యాంకరు ఫోటో కానీ ఏదైనా పేపర్లో వేయాలంటే ఒక ప్రకటన ఇస్తే చెక్ చేసేవాళ్ళు. స్టూడెంట్ హాల్ టికెట్ నంబరు, స్టూడెంట్ని కూడా చూసేవాళ్ళు, స్టూడెంట్తో మాట్లాడేవాళ్ళు, ఉమ్, అప్పుడు ప్రకటన వేసేవాళ్ళు. రాను 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 ఎప్పుడైతే విద్యా సంస్థలు ఆర్థికంగా ఇదయ్యాయో డబ్బులు వెదజల్లడం మొదలుపెట్టాయి. అప్పుడు ప్రముఖ దినపత్రికలు సైతం, ప్రముఖ టీవీ ఛానళ్లు సైతం, ఒకటని కాదు దేశవ్యాప్తంగా వాళ్ళు ఏది ఇస్తే అదే ప్రకటన ఉమ్, విద్యా సంస్థలు వేసేస్తాయి. 1 కోటి రూపాయలు, 2 కోట్లు, 3 కోట్లు, 5 కోట్లు యాడ్. దీంట్లో మాకు డబ్బు వస్తే చాలు, నథింగ్ బట్ వాడు ప్రకటన ఇస్తున్నాడంటే డబ్బు ఇస్తున్నట్లే లెక్క. ఓకే. వీళ్ళకి తెలుసు అది తప్పుడు ర్యాంకులు అన్నీ తెలుసు. కానీ తప్పుడు ర్యాంక్ అంటే కనుక అడ్వర్టైజ్మెంట్ ఇవ్వరు కదా, నాకు ఆ అడ్వర్టైజ్మెంట్ రెవెన్యూ రాదు కదా ఉమ్, అనే ఉద్దేశంతో వీళ్ళు కూడా ఒక 20 సంవత్సరాలుగా కళ్ళు మూసుకొని ఇష్టం వచ్చినట్టు ఈ ప్రకటనలు వేస్తున్నారు. ఓకే. దీంట్లో వీరు బాధ్యులే. అంటే మీడియా చేసేది కూడా తప్పే. కొన్ని కోట్ల మంది తల్లిదండ్రులు, విద్యార్థులు, మొత్తం సమాజం మొత్తం మీ పేపర్ చూస్తుంది, మీ టీవీలు చూస్తాయి. అవును. వాళ్ళు ఇచ్చిన ర్యాంకులు తప్పుడని తెలిసి చెక్ చేసుకోకుండా మీరు ప్రచురిస్తున్నారంటే ఆ పాపంలో మీకు భాగం ఉంది. ఇది సామాన్యమైన విషయం కాదు, దీనికి దేశద్రోహం సెక్షన్లే ఉండాలి. ఇంకొకటి, ఇప్పటి వరకు ఉన్న సెక్షన్స్ ప్రకారం విద్యా సంస్థల యాజమాన్యాలందరూ తప్పించుకుంటారు, ఉమ్, బాధ్యుని చేయరు. అంటే నేను చెప్పేటి కేంద్ర మార్గదర్శక సూత్రాల్లో ఓకే. మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. యజమానిని బాధ్యుని చేయాలి. తప్పుడు ర్యాంకులను ప్రకటన రూపంలో ఇస్తే యజమానిని దేశద్రోహం కింద కేసు ఫైల్ చేసి జీవితాంతము జైలు నుంచి బయటికి రాకుండా ఉండే విధంగా చట్టాన్ని రూపొందించాలి. ఉమ్, అప్పుడే మీ తప్పుడు ర్యాంకులు, తప్పుడు ప్రకటనలు ఇవన్నీ రాకుండా ఉంటాయి. ఓకే. ఊరికే 50 లక్షలు, 1 కోటి రూపాయలు అంటే అదే చెప్పాను కదా, అడ్వాన్స్ గా కట్టి వెళ్తారు. కట్టేసారు ఈ పాపంలో అందరిది పాత్రే. ఉమ్, తల్లిదండ్రులు స్టూడెంట్స్ నమ్ముకుంటారు, విద్యా సంస్థలు వచ్చిన ర్యాంకులతో పాటు కొన్ని ర్యాంకులు కొని వీళ్ళేసుకుంటారు. కొంతమంది ర్యాంకర్లు వచ్చిన తల్లిదండ్రులు ఒక కాలేజీలో చదివితే ఇంకో కాలేజీలో చదివినట్లు వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని వీడియో క్లిప్ ఇస్తారు. ఓకే. తల్లిదండ్రులే ఇస్తారు. వీళ్ళు అప్రోచ్ అవుతారు, మీరేం లేదండి, మీరు ఆ కాలేజీలో చదివారు కదా, మీరు మా దగ్గర ఆన్లైన్లో తీసుకున్నామని చెప్పండి అని ఒక వీడియో క్లిప్ ఇస్తే చాలు అని ఆ వీడియో క్లిప్ తీసుకొచ్చేసి మొత్తం ప్రచారానికి వాడుకుంటారు. ఓకే. ఆ స్టూడెంట్ దగ్గర అప్పుడప్పుడు అప్లికేషన్ ఫిలప్ చేయించుకొని మీ దాంట్లో ఆన్లైన్ నేను జాయిన్ అవుతున్నాను అన్నట్లు రాసి సిగ్నేచర్ చేసేసి అదొకటి మా దగ్గర ఆన్లైన్ స్టూడెంట్ అని వీళ్ళ దగ్గర డాక్యుమెంట్ పెట్టుకొని అంటే ఆ డేట్ కూడా 6 నెలలు సంవత్సరం ముందు వేసేసుకొని
ఏమి ఒక వీడియో క్లిప్ ఇచ్చి ఓకే. మనం తీరా చూస్తే టీవీలలో ఆ కాలేజీలో చదివినట్లు ఆ అమ్మాయి చెప్తుంది, ఈ కాలేజీలో చదివినట్లు ఈ అమ్మాయి మళ్ళీ టీవీలో కనపడుతుంటుంది. అట్లా 5-6 విద్యా సంస్థలకు ఈ పేరెంట్ ఆ విద్యా సంస్థల దగ్గర డబ్బులు తీసుకుని పేరెంట్ ఆ వీడియో క్లిప్ రిలీజ్ చేస్తారు. ఓకే. అంటే చూడండి, పేరెంట్ మోసగాడే, పేరెంట్ కూడా ర్యాంకర్ల పేరెంట్స్ కూడా మోసం చేస్తున్నారు. విద్యా సంస్థలే కాదు, పేరెంట్ కూడా అమ్ముకుంటున్నారు. అట్లాగే మీడియా కూడా ఏం చేస్తుంది, చూడనట్టు సైలెంట్గా ఉంటుంది. అవి తప్పుడు ర్యాంకులను తెలుసు, మీడియా వాళ్ళకి రాసి ఆడ యాడ్ వేసే వాళ్ళకి తెలుసు, ఆ మీడియా జర్నలిస్టులకు కూడా తెలుసు. వాళ్ళు పెట్టిన ప్రెస్ మీట్ లో ఇవన్నీ దొంగ ర్యాంకులు, ఈ ఫేక్ ర్యాంకులు, ఈ కొనుక్కున్న ర్యాంకులు అని తెలుసు వాళ్ళకి. యజమానే డబ్బులు తీసుకునేటప్పుడు అడ్వర్టైజ్మెంట్ వేస్తానని పెయిడ్ ప్రమోషన్ అయిపోయింది. ఆ జర్నలిస్ట్ ఏం చేస్తాడు, ఆ ఛానల్ యజమాని, ఆ పత్రిక యజమానే తప్పుడు ర్యాంకులకు సంబంధించిన ప్రకటన, ఫుల్ పేజీ ప్రకటనలు తీసుకునేటప్పుడు జర్నలిస్టు ఏం చేయలేడు. జర్నలిస్ట్ ఒక ఉద్యోగి, కళ్ళ ముందు తప్పని తెలుసు, తెలిసినా కానీ అక్కడ జరుగుతుంది చెప్తాడు, ఏం చేయలేడు. అవును. కాబట్టి ఒక విద్యా సంస్థలదే తప్పు కాదు. ఒకవేళ సెక్షన్స్ పెడితే, ఇలాంటి ఎంకరేజ్ చేస్తే, విద్యా సంస్థలకు ఏదైతే కఠినమైన శిక్షలు, యావజ్జీవ శిక్షలు పడే విధంగా చట్టాన్ని రూపొందించాలి. అట్లాగే ఎవరైనా ర్యాంకర్ల పిల్లలు ఒక విద్యా సంస్థలో కాకుండా 4-5 విద్యా సంస్థలో చదివినట్లు మీరు మీ ఫోటోలు ఇచ్చి, వాళ్ళు వ్రాతపూర్వకంగా నేను ఇక్కడ దగ్గర నోట్స్ తీసుకున్నాను, ఈ కాలేజీలో పెన్ను తీసుకున్నాను, ఈ కాలేజీలో గైడ్ తీసుకున్నాను అని 4 కాలేజీకి ప్రకటనలు ఇస్తే కూడా ఆ స్టూడెంట్ భవిష్యత్ కూడా జీవితంలో ఆ కుటుంబంలో ఏ బిడ్డ చదువుకోకుండా ఉండే విధంగా శిక్ష ఉండే విధంగా చేయాలి. అట్లాగే ఆ పేరెంట్ ఎవరైతే ఉన్నారో అతనికి శిక్ష పడాలి. అలాగే ఎవరైతే తప్పుడు ర్యాంకుల ప్రకటనలను తీసుకొని వేస్తున్న మీడియా సంస్థలు ఉన్నాయో ఆ మీడియా సంస్థ యజమానిని గాని ఎడిటర్ను గాని బాధ్యుల్ని చేస్తూ వాళ్లకు శిక్ష పడే విధంగా మార్గదర్శక సూత్రాలలో పెట్టాలి. అంటే ఒక కాలేజీ కాదు, కాలేజీ యాజమాన్యాన్ని అటాచ్ చేయాలి, ప్లస్ ర్యాంకులను అమ్ముకునే పిల్లల్ని బాధ్యుల్ని చేయాలి, వాళ్ళ ర్యాంకులు అమ్మే పేరెంట్ను శిక్ష పడేలా చేయాలి. ఆ తప్పుడు ర్యాంకులను ప్రచురించే దినపత్రికలు కానీ టీవీ ఛానళ్లను కానీ వాళ్ళకు కూడా శిక్షలు పడే విధంగా మనం మార్గదర్శక సూత్రాల్లో అందరినీ బాధ్యులు చేస్తే అప్పుడు తప్పుడు ర్యాంకులు రాకుండా కొంత స్ట్రిక్ట్ ప్రకటించకుండా బాగుంటుంది. అందరికీ భయం ఉంటుంది. ఓకే. ఒకవేళ వీళ్ళు ఇచ్చినా వాళ్ళు తీసుకోరు, వాళ్ళు ఇచ్చినా వీళ్ళు తీసుకోరు. సెక్షన్స్ కఠినంగా ఉంటే సార్ భయపడతారు. కఠినమైన శిక్షణ ఉండాలి, ఉంటేనే ఇది కంట్రోల్ అవుతుంది. లేకపోతే 50 లక్షలు, కోటి రూపాయలు అంటే కనుక వాళ్ళకు నిమిషం లోపల ఆన్లైన్ లో ట్రాన్స్ఫర్ చేసేస్తారు. సెక్షన్స్ అంటే ఇట్లా వ్యక్తిగతంగా వాళ్ళ మీద సెక్షన్లు పెట్టి జైల్లో పెట్టి ఇలాంటివి చేయడంతో పాటు ఆ విద్యా సంస్థల లైసెన్సులు కూడా రద్దు చేయాలి. అది కూడా వచ్చే విద్యా సంవత్సరం నుంచి నడవకూడదు అని చెప్పి ఆర్డర్ వాళ్ళ. అది కూడా కఠినమైన శిక్షలు ఎలా ఉన్నాయంటే, యజమానికి యావజ్జీవ శిక్ష, పేరెంట్కు స్టూడెంట్ను శిక్ష పడాలి. ఎవరైతే పత్రిక యాజమాన్యం, టీవీ ఛానల్ యాజమాన్యాలు ఎవరైతే తప్పుడు ర్యాంకుల ప్రకటనలు వేస్తున్నాయో వాళ్ళని కూడా ఆ విధంగానే శిక్ష వేసేయాలి. యజమానికే వేయాలి, ఉద్యోగులకు కాదు వేయాల్సింది మనం, యజమానికి. అలాగే ఏదైతే విద్యా సంస్థలు ఈ విధంగా తప్పుడు ర్యాంకులు చేసిందో కంప్లీట్ ఆ విద్యా సంస్థల్లో చదివే వాళ్ళకందరికి కూడా ఆ విద్యా సంస్థల గుర్తింపులు అన్నిటినీ దేశవ్యాప్తంగా ఇట స్టేట్ బోర్డులో కానివ్వండి, సెంట్రల్ బోర్డులో కానివ్వండి, వాళ్ళకి ఇచ్చిన రికగ్నేషన్స్ ఇమ్మీడియట్ గా క్యాన్సిల్ చేసే విధంగా చర్యలు తీసుకోకపోతే మనం ఈ ప్రయత్నాలు, ఈ మార్గదర్శక సూత్రాలు ఇవన్నీ దానికి విలువ ఉండదు. రాసుకోవడానికి, ఊరికే చూసుకోవడానికి ఉపయోగపడుతుంది తప్పితే ఎటువంటి లాభము ఉండదు. అవును. కానీ సార్, చదువుకునే విద్యార్థులు ఇప్పుడు ఈ తల్లిదండ్రుల అత్యాశ వల్ల విద్యార్థి తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది ఇక్కడ. సో ఆయనకు మనసులో ఉంటుంది, నేను ఇంకా గొప్పగా చదువుకోవాలి, ఇంకా మంచి ర్యాంకులు సాధించాలి, ఆ తపన ఉంటుంది విద్యార్థికి. కానీ పేరెంట్స్ అక్కడ డబ్బులు వస్తున్నాయి కదా, ఇట్లా మనం జస్ట్ ఒక వీడియో క్లిప్ ఇచ్చేస్తే. నేను ముందుగానే చెప్పాను, విద్యా సంస్థలు కాదు, ఇవి
చేసే పనిలో లేవు. ఉమ్, ప్యూర్ బిజినెస్. మన ఇండియాలో ఏదైతే బిజినెస్లు అన్నీ ఉన్నాయో ఆ విధంగా ఇది ఒక బిజినెస్ అంతే. ఓకే. బిజినెస్ చేసేవాడు ఏదైనా ప్లే చేస్తాడు. అడ్మిషన్ రాబట్టుకోవడానికో ఇంకోటో ఆశ చూపే చేస్తాడు. అటువంటి చేయకూడదని ఇచ్చింది. ఇప్పుడు పేరెంట్ ఉన్నాడు, పేరెంట్ ఎట్లా వెళ్తాడు? పేరెంట్ స్టూడెంట్ని ఎట్లా అమ్మేస్తాడు? తప్పే కదా. టాపర్స్ అంతా తప్పే తప్పే. ఉమ్, ర్యాంకర్లు 4 ఇన్స్టిట్యూషన్లకు అమ్ముకుంటాడు ఆ పేరెంట్. నేనే చూసా స్వయంగా, ఉమ్, నేనే చూసా. ఒక పేరెంట్ ఫోన్ చేస్తే మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కార్పొరేట్ సంస్థ అమ్మాయిది క్లిప్పింగ్ తీసుకొని వేసింది. పేరు చెప్తే బాగుండదు. అంతకుముందు ఒక విద్యా సంస్థ ఒక అబ్బాయి నీట్ టాపర్ వస్తే కనుక ఆ అబ్బాయి ర్యాంక్ తీసుకొని క్లిప్పింగ్ ఇక్కడ ప్రచారం చేసుకునింది. ఉమ్, ఆ అమ్మాయికి ఫోన్ చేస్తే మమ్మల్ని వదిలేయండి అన్నాడు ఆ ఫాదర్. హమ్కో చోడుదో అన్నాడు. చూసారా, అమ్మేశారు అందరికీ. డబ్బులు ఇచ్చేసి ఒక కాలేజీలో చదివితే 4 కాలేజీలు చదివితే 4కి ఇచ్చేస్తారు. నేను ఈ కాలేజీలో నోట్స్ తీసుకున్నాను, ఈ కాలేజీలో ఆన్లైన్లో తీసుకున్నాను, ఈ కాలేజీలో వీడియోలు తీసుకున్నాను అని ఇచ్చేస్తుంది ఆ అమ్మాయి. అమ్మేస్తారు. స్టూడెంట్ ఏమి ఇక్కడ ఏం శుద్ధమైన వాడేం కాదు. ఇక్కడ ఉమ్, తెలుసు మనం మొత్తం. స్టూడెంట్ అనుకుంటాం. నువ్వు పేరెంట్ ఏం శుద్ధమైన వాడేం కాదు. ఇక్కడ అదే. మన ఊరి కాలేజీ వాళ్ళు అంటాం. ఉమ్, పేరెంట్స్ ఆ విధంగా ఉన్నారు కాబట్టి కాలేజీ వాళ్ళు ఆ విధంగా ఉన్నారు. అవును. నీకు నవంబర్లోనే మీ ఇంటి దగ్గరికి అడ్మిషన్కి వచ్చేటప్పుడు ఇప్పుడే ఎందుకు వస్తున్నావు అడ్మిషన్ కొన్ని అడిగే పేరెంట్ ఎవడన్నా ఉన్నాడా? నువ్వు ఇప్పుడు చేరితే కనుక నీకు ఇంత ఫీజు కన్సెషన్ ఇస్తా అంటే టక్కనే అడ్మిషన్ అప్పుడు ఇస్తాను నవంబర్లో. నువ్వు చేర్పించాల్సింది ఎప్పుడు? జూన్లో. ఉమ్, వీళ్ళు బిజినెస్ కోసము ఇంత ఇప్పుడు చేరితే కనుక ఇంత ఫీజు అంటారు. నువ్వు ఎందుకు చేరుతున్నావు నవంబర్లోనే? ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అందరూ ఇక్కడ మిస్టేకే. అందరూ మోసమే చేసేది. సమాజాన్ని అందరూ కలిసి మోసమే చేసేది. ఉమ్, కాబట్టి ఏది జరిగినా ముగ్గురుకి పనిష్మెంట్ ఉండాలి. అవును. పూర్తి బాధ్యత వహించాలి ముగ్గురు కూడా. వహించాలి. శిక్షార్హులే. అంతే. ఆ విధంగా కఠినమైన శిక్షలు ఉంటేనే వీళ్ళలో ఇది వస్తారు. పెట్టండి. లేకపోతే వదిలేదు. 50 లక్షలు కోటి అంటే కనుక వెరీ నార్మల్. వీళ్ళకి అవును. వెరీ సింపుల్. ఇది జరిమానా అంటే వాళ్ళు ఇంకా నవ్వుతూ ఇచ్చేస్తా ఉంటారు. ముందుగా ఇస్తా ఉంటారు. ఇంకా పెరిగిపోయే ఛాన్స్ ఉంది సార్. ఇప్పుడు నీకు ముందుగానే అడ్వాన్స్ ఇస్తాడు. నేను అలాగూ చేసే తప్పండి, 50 లక్షలు కోటి ఉంచండి అని ముందుగా ఇచ్చేస్తాడు. ఉమ్, అట్లా ఎడ్యుకేషన్ సిస్టములో దీంట్లో అందరి పాత్ర ఉంది. కాలేజీ ఒకటే కాదు, కాలేజీ వాళ్ళు, పేరెంట్స్, మీడియా, ఉమ్, ముగ్గురున్నారు. ఓకే. ఈ ముగ్గురు సమాజాన్ని, కోట్ల మంది తల్లిదండ్రులను మోసపోతున్నారు వీళ్ళు చేసే పనుల వల్ల. కోట్ల మంది తల్లిదండ్రులు అవును. దాదాపు దేశవ్యాప్తంగా, మన తెలుగు ఇదే నేను చెప్పడం లేదు, దేశవ్యాప్తంగా. ఓకే సార్, ఇప్పుడు ఈ ర్యాంకుల మాఫియా ఈ విధంగా ఉంది. ఇంకొకటి, ఇంజనీరింగ్ కాలేజీల్లో చదివిన విద్యార్థులు అంటే పలానా ఇంజనీరింగ్ కాలేజీలో మా విద్యార్థులకి ఇన్ని ప్లేస్మెంట్స్ వచ్చినాయి, అవును. ఇన్ని ఉద్యోగాలు వచ్చేసినాయి అని చెప్పి కొన్ని తప్పుడు ప్రకటనలు ఉద్యోగాల విషయంలో కూడా చెప్తున్నారు. ప్రముఖ సంస్థలు కూడా మా కాలేజీకి వచ్చి మా విద్యార్థుల్ని పికప్ చేసుకుని మరి మంచి మంచి క్యాంపస్ ఇంటర్వ్యూస్ లో సెలెక్ట్ అవుతున్నారని ప్రచారం చేసుకుంటారు. ఉమ్, అది కూడా ఫేకే. ఉమ్, అది కూడా ఫేకే. కొన్ని కాలేజీలు ఏం చేస్తాయి తెలుసా? ఎవరినో చుట్టూ పుట్టి వేసుకున్న వాళ్ళు 4 తీసుకొచ్చేస్తాయి కూడా, గుంపులో గోవిందాన్ని. ఉమ్, వాళ్ళకి వచ్చేది 4 కంపెనీలు వస్తే కనుక ఇంక వీళ్ళు ఒక 10 మందిని కలిపేసుకుని చుట్టూ పొట్టి వేయించుకునేసి క్యాంపస్ ఇంటర్వ్యూస్ అనేసి విద్యార్థులకు ఊరికే ఇంటర్వ్యూ చేసేసి ఉమ్, వీ విల్ ఇన్ఫార్మ్ అని చెప్పేసి వెళ్ళిపోతుంటారు. ఓకే. ఇది ఒక మాయ. ఇది కూడా పబ్లిసిటీ, ఇది కూడా రాంగ్. ఇదే, ఉమ్, అది కూడా ప్రచారం చేసుకోకూడదని కూడా ఇచ్చింది. ఇప్పుడు ఎవరు స్టూడెంట్ కూడా ప్రచారం చేసుకోవాలన్నా, ఫోటోలు వాడాలన్నా, వీడియో క్లిప్పులు వాడాలన్నా పర్మిషన్ తీసుకోమనింది సెంట్రల్ గవర్నమెంట్. ఈ పర్మిషన్స్ తీసుకోమని ఇది ఎంత వ్యవస్థ వీళ్ళు మేనేజ్ చేసేస్తారు ఈజీ. ఉమ్, వీళ్ళు చెప్పినవి అన్ని కూడా వీళ్ళు మేనేజ్ చేసేటియే కాలేజీ వాళ్ళు, స్కూల్ వాళ్ళు. ఉమ్, అది కాదు. మనం వీళ్ళు తప్పు చేస్తారు, మీరు తప్పు చేసే అవకాశాలు ఇచ్చారు ఇక్కడ. స్టూడెంట్ పేరెంట్ అనుమతితోనే చేయించుకోవాలన్నారు. పేరెంట్ రాయిస్తున్నాడు కదా డబ్బులు ఇస్తే. ఉమ్,
నేను ఈ కాలేజీలో చదివినానని వాళ్ళ అబ్బాయి చేత సంతకం పెట్టిస్తాడు ఇదే పేరెంట్. ఓకే, కరెక్ట్. నువ్వు ఏ కాలేజీలో చదివావో ఆ కాలేజీ తరపు స్టూడెంట్ గానే నువ్వు ఉండాలి. నువ్వు 4 కాలేజీల్లో చదివితే కూడా అది నువ్వు ప్రకటనకు ఇచ్చుకోకూడదు, ఆ కండిషన్ పెట్టాలి. ఓకే, ఎక్కడైతే క్లాస్ రూమ్ కోచింగ్ తీసుకుంటున్నావో ఆ సంస్థకే నువ్వు ర్యాంకర్. నువ్వు ఆన్లైన్లో చదువుతున్నావు, నోట్స్ తెప్పించుకుంటున్నావు, మెటీరియల్ తెప్పించుకుంటున్నావు, వీళ్ళందరిది ఇది కాదు. నువ్వు క్లాస్ రూమ్ కోచింగ్ ఎక్కడైతే తీసుకున్నావో ఆ కాలేజీకి ఆ స్కూల్కి సంబంధించిన వాడివి కిందే లెక్క. ఓకే, ఆ ర్యాంకు ఆ సంస్థకే ప్రకటించుకోవాలి. అదే స్టూడెంట్ పక్క విద్యా సంస్థల అడ్వర్టైజ్మెంట్లో ఉండకూడదు. అప్పుడు ఇమ్మీడియట్ గా క్రిమినల్ కేసు నమోదు చేయాలి స్టూడెంట్ మీద. నిజంగా ఏదైనా తప్పు జరిగింది అనుకోండి, ఈ విధంగా చేశారనుకోండి, దీన్ని ఎవరు బయట పెట్టాలి? ఇప్పుడు ఈ కేంద్ర మార్గదర్శకాలు ఇచ్చింది కదా సార్, ప్రతి సంవత్సరం కూడా ఎవరు భూతద్దాలు పెట్టుకుని ఎక్కడ ఏం జరిగిందో చూడరు. ఎవరో ఒకళ్ళు కంప్లైంట్ ఇస్తే కానీ అది వెలుగులోకి వస్తుంది. లేదు, ఆల్రెడీ మనకు పత్రికలో ప్రకటన వస్తానే మామూలుగా కొంతమంది సోషల్ యాక్టివిస్టులు వీళ్ళంతా ఉన్నారు, ఎడ్యుకేషనిస్టులు, ఆ పత్రికల్లో వచ్చేటివన్నీ ఆ ఫోటోలను ర్యాంకులను మొత్తం చేసేసి వీళ్ళంతా చేసింది మోసం చూడండి అని చెప్పి మళ్ళీ వాట్సాప్లో పంపిస్తారు. దీనికి లీగల్ గా ఎవరైనా కంప్లైంట్ చేసినా ఇమ్మీడియట్ గా సుమోటోగా తీసుకునే విధంగా ఉండాలి మళ్ళీ కోర్టు. ఇప్పుడు వీళ్ళు కోట్ల రూపాయల బిజినెస్ కదా సార్, ఇప్పుడు వీళ్ళలో కూడా ఏమన్నా లోపరుచుకునే పరిస్థితి లేకపోలేదా? మనకు ఇంకోటి చెప్తాను, మన దేశంలో డబ్బుతో ఏ పనైనా జరుగుతుంది. అదే అంటనా, డబ్బుతో ఏ పనైనా జరుగుతుంది. డబ్బు ఉంటే ఏమైనా చేయొచ్చు మన దేశంలో. డబ్బు ఒకటి ఉంటే చాలు, ఏమైనా చేయొచ్చు. చేయలేము. అందుకే మనం ఏం చేయాలి, కఠినమైన చట్టాలు పెడితే కాస్త కంట్రోల్ అవుతారని చెప్పడమే. ఈ డబ్బు ఒకటి. ఇప్పుడు ఈ డబ్బు ఎక్కడైతే ఉంటుందో పొలిటీషియన్స్ అక్కడ ఉంటారు. డబ్బు ఎక్కడైతే ఉంటుందో పవర్ అక్కడ దగ్గరగా ఉంటుంది వాళ్ళకి. చాలా మంది విద్యా సంస్థల అధినేతలు కూడా సార్ రాజకీయ నాయకులతో సత్సంబంధాలు ఉంటాయి. కొంతమంది రాజకీయ నాయకులే ఉంటారు, ఇంటర్నల్ గా కొంతమంది రాజకీయ నాయకులు ఉంటారు పార్ట్నర్స్ గా. డబ్బు ఎక్కడైతే ఉంటుందో అక్కడ పొలిటీషియన్స్, పాలిటిక్స్, పవర్ అక్కడే ఉంటుంది. అవును, ఇది మీరు కనుక్కోవాల్సింది. పేరెంట్స్ లో వీళ్ళల్లో మీకు మార్పు రావాలి. డబ్బు ఉంటే మన దేశంలో ఏమైనా చేయొచ్చు. మన ఊరు కూర్చొని మాట్లాడుకోవడం వరకే. అంటే ఈ విధంగా ఉంటే బాగుంటుంది, ఈ విధంగా బాగుంటుంది చెప్పడం వరకే మన బాధ్యత. ఈ విధంగా కఠిన శిక్షలు ఉంటే ఈ విధంగా కంట్రోల్ అవుతాయి అని చెప్పడం వరకే మన బాధ్యత. వాళ్ళందరూ సిండికేట్ అయిపోయిన ఎవడు ఏం చేయలేడు. వాళ్ళందరూ సిండికేట్ అయిపోతే రాజకీయ నాయకులు, పవర్ ఉన్నోడు, విద్యా సంస్థలు వీళ్ళిద్దరు సిండికేట్ అయితే మనం ఏం చేయలేము, ఎవడేం చేయలేరు. ఇంకొకటి సార్, కొన్ని ఏజెన్సీలు ఇప్పుడు మనం మాట్లాడుకున్నవి విద్యా సంస్థలు కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజీలు, ఈ తతంగం, ర్యాంకులు ఇవన్నీ ఒకటి. ఇంకోటి కొన్ని ప్రత్యేకంగా విదేశాలకు పంపించి మంచి విద్యను మంచి యూనివర్సిటీలో మీకు అక్కడ ఇప్పిస్తాం, సీట్ ఇప్పిస్తాము, మా స్టూడెంట్స్ 100ల కొద్దీ మేము పంపించిన చరిత్ర మాకుందని చెప్పి టీవీలో కూర్చొని ఆ ఏజెన్సీల తరఫున మాట్లాడే ప్రతినిధులు కూడా మనం ఈ మధ్యకాలంలో చూస్తా ఉన్నాం. అసలు వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఏంటి, ఎంతమంది స్టూడెంట్స్ వెళ్ళారు, ఎంతమంది స్టూడెంట్స్ విదేశాల్లో చదివి ఉద్యోగాలు వచ్చినాయి, ఇవన్నీ కూడా తప్పుడు ప్రకటనలు మనం చూస్తూ ఉంటాం. అవును. సో వీళ్ళకి సంబంధించి కూడా ఇది వర్తిస్తుందిగా? అందరికీ వర్తిస్తుంది. అంటే ఇది కోచింగ్ వరకు చెప్పారు. కోచింగ్, అడ్మిషన్స్. మన అడ్మిషన్స్ అంటే ఈ ఫారెన్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలకి ఇవ్వలేదు. అడ్మిషన్స్ అంటే స్కూల్ లెవెల్, కాలేజీ లెవెల్ వీటి వరకు ఇచ్చారు. కోచింగ్ సెంటర్స్, ఎనీ కోచింగ్, గ్రూప్స్ కోచింగ్ అని, ఏ కోచింగ్ అయినా కూడా. ఏజెన్సీలు ఏంటంటే తల్లిదండ్రులు కొంత మభ్యపెట్టే ఇవి కన్సల్టెన్సీలు అంటే అది వాళ్ళ దాని మీద నిఘా అవసరం. కాకపోతే పేరెంట్స్ ఎవరైనా కూడా కంప్లైంట్ చేస్తే ఇమ్మీడియట్ గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. అది ఉంది. ఇప్పుడు ఎవడైనా నష్టపోయాడు అనుకోండి కన్సల్టెన్సీ ద్వారా, వాడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు, అప్పుడు యాక్షన్ ఉంది. కాకపోతే ఆ పేరెంట్స్ ఆ కన్సల్టెన్సీ ఏదైతే ఉందో దాని పూర్వపురాలు చెక్ చేసుకున్న తర్వాత దాన్ని అప్పుడు నిర్ణయం తీసుకోవాలి. కానీ కొత్తగా పుట్టుకొచ్చే కన్సల్టెన్సీలు ఉంటాయి, వాటి వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫారెన్ అబద్ధాలు చెప్పడం కావచ్చు, ఇవన్నీ మా వాళ్ళు మీకు అంతే. ఎడ్యుకేషన్ ఇవంటేనే అబద్ధం. నీకు ర్యాంకులు, సీట్లు ఇవన్నీ అంటేనే అబద్ధం. మన దేశంలో సుమారు 80 నుంచి 90% అంతా అబద్ధమే.
ఏ బిజినెస్ అయినా తీసుకోండి, అంతా అబద్ధాల మీద నడుస్తుంటాడు. నేను నిన్ను మోసం చేస్తుంటే నువ్వు నన్ను మోసం చేస్తాడు, నేను వాడిని చేస్తుంటే వాడు నన్ను చేస్తుంటాడు. అంటే ఒకరినొకరిని చేసుకుంటూ వెళ్ళటమే, జీవితమే ఒక అబద్ధం అయిపోతుంది. అందరినీ చేసుకుంటూ వెళ్ళటమే. ఓకే. దీంట్లో క్రమశిక్షణ, ఒక పద్ధతులు ఇవన్నీ ఏముండవు. డబ్బు సంపాదన, అందరి లక్ష్యం కూడా డబ్బే కావాలి. ఓకే. విద్యా సంస్థలు కూడా డబ్బే కావాలి. పేరెంట్కి ఏం కావాలి? నా కొడుక్కి సీటే కావాలి. పత్రికల వాళ్ళకి ఏం కావాలి? నాకు యాడే కావాలి. నువ్వేమన్నా ఇచ్చుకో, నాకు యాడ్ కావాలని మీడియా వాళ్ళు అంటారు, నా పిల్లోడు ఎట్లయినా మా వాడికి సీటు కావాలని పేరెంట్ అనుకుంటాడు. మీరు యాడన్నా సావండి, మాకు డబ్బే కావాలని కాలేజీ వాళ్ళు అనుకుంటారు. అంతే. ఎవడి ఆశ వాళ్ళది, ఎవడి ఆశ వాళ్ళది. ఎవడు ఏం చేయలేడు. మనం ఊరికే ఈ విధంగా ఉంటే బాగుంటుంది, ఈ విధంగా కఠినమైన చట్టాలు ఉండాలి, ఉంటే మ్యాక్సిమం తగ్గుతుందని మాత్రం మనం చెప్పాలి. చూద్దాం సార్, కేంద్రం మార్గదర్శకాలు ఏ మేరకు పాటిస్తారు. మార్చాలి. అంతా డబ్బు చుట్టూ తిరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఒక బిజినెస్ మయమైపోయింది విద్య. ఈ ర్యాంకులు ఎంత మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఎంతో కొంత మార్పు రావాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. చూద్దాం, ఆ రకంగా రావాలని మనం కోరుకుందాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.